27 ఇప్పుడు మనం దీక్ష పోర్టల్లో మ్యాచ్ ద ఫాలోయింగ్ ఏ విధంగా క్రియేట్ చేయొచ్చో చూద్దాం. ఫస్ట్ మనం గూగుల్లోకి వెళ్ళి దీక్ష పోర్టల్లోకి ఎంటర్ అయిన తర్వాత స్టేట్ సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఎక్స్ప్లోర్ ఇక్కడ రైట్ సైడ్ పైన కార్నర్లో రైట్ కార్నర్లో ఇక్కడ మన పేరుతో వచ్చేటువంటి అక్షరం ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకి వర్క్ స్పేస్ ఇక్కడ వస్తుంది. వర్క్ స్పేస్ మీద క్లిక్ చేయాలి. తర్వాత మనం ఇప్పుడు క్వశ్చన్ సెట్ క్రియేట్ చేయబోతున్నాం మ్యాచ్ ద ఫాలోయింగ్. కాబట్టి రిసోర్సెస్లోకి వెళ్ళాలి. రిసోర్సెస్లోనే మనం ఏవైనా సరే క్రియేట్ చేయడానికి వీలవుతుందన్నమాట. క్రియేట్ చేసిన తర్వాత మనం అప్లోడ్ చేయొచ్చు. రిసోర్సెస్ మనం క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా మనం ఏ లెసన్కి అయితే చేస్తున్నామో దాని వివరాలు ఇక్కడ మనం పొందుపరచవలసి ఉంటుంది. ఇప్పుడు నేను లేజీ గ్రాస్ హోపర్ లెసన్కి థర్డ్ క్లాస్లో ఉన్నటువంటి లెసన్కి చేయబోతున్నాను. ద లేజీ గ్రాస్ హోపర్. కాంటెంట్ టైప్ ఇక్కడ మనం ఇస్తుంది క్వశ్చన్ సెట్ కాబట్టి ప్రాక్టీస్ క్వశ్చన్ సెట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి అక్కడ ఉన్న వాటిల్లో చూసుకొని. నెక్స్ట్ స్టేట్ బోర్డ్ ఆంధ్రప్రదేశ్. మీడియం ఇంగ్లీష్ సబ్జెక్ట్ కదా మనం చేస్తుంది కాబట్టి ఇంగ్లీష్ మీడియం తీసుకుంటున్నాం. గ్రేడ్ మనం ఏ క్లాస్ అయితే చేస్తున్నామో ఆ క్లాస్ సెలెక్ట్ చేసుకోవాలి. థర్డ్ క్లాస్. సబ్జెక్ట్ ఇంగ్లీష్. ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని మనం అన్నీ ఇక్కడ ఉన్నటువంటివి అన్నీ పూర్తి చేసిన తర్వాత స్టార్ట్ క్రియేటింగ్. స్టార్ట్ క్రియేటింగ్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఈ విధంగా వస్తుంది. మనం ఇక్కడ ఉన్నటువంటి ఐకాన్స్ని చూసుకోవాలి. వీటిలో చివరిగా ఉన్న ఐకాన్ యాడ్ క్వశ్చన్ సెట్, దీని మీద మనం క్లిక్ చేసుకోవాలి. ఈ విధంగా క్లిక్ చేసినప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ డౌన్లో కార్నర్లో క్రియేట్ క్వశ్చన్ అనేది వస్తుంది. దాన్ని మనం మళ్ళీ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చూసారా, మ్యాచ్ ద ఫాలోయింగ్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, రీఆర్డరింగ్ వర్డ్స్, అరేంజ్ ఇన్ సెంటెన్స్, ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అసెస్మెంట్ మనం చేయడానికి వీలవుతుంది. ఇక్కడ మనం మ్యాచ్ ద ఫాలోయింగ్ తీసుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి 2 ఎడిటర్స్ ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ మనం ఇక్కడ క్వశ్చన్ మనం రాయడానికి వీలుగా ఒక ఎడిటర్ ఉంటుంది. దీన్ని స్క్రోలర్ని కొంచెం కిందకి చేసినప్పుడు ఇక్కడ మనం ఆన్సర్స్ సెట్ యువర్ ఆన్సర్స్, ఇక్కడ యాడ్ క్వశ్చన్ ఆన్సర్ పేస్ట్ యువర్ క్వశ్చన్, ఆన్సర్ విల్ బీ షఫుల్డ్ ఆటోమేటికల్లీ. అంటే ఇక్కడ మనం ఎంటర్ చేయాలన్నమాట, కరెక్ట్గా ఆన్సర్లు ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ మనం పిక్చర్స్ కూడా తీసుకోవచ్చు, యాడ్ ఇమేజెస్ కూడా మనం ఇక్కడ అవసరమైతే పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం క్రియేట్ చేద్దాం. మ్యాచ్ ద ఫాలోయింగ్. నెక్స్ట్ ఇక్కడ మనం లేజీ గ్రాస్ హోపర్లో నుంచి తీసుకున్నాము కొన్ని. లేజీగా ఉంటుంది ఎవరు ఆ లెసన్లో? గ్రాస్ హోపర్ కదా, అందుకు లేజీ గ్రాస్ హోపర్. నెక్స్ట్ సెకండ్ వన్ రైనీ సీజన్. రైనీ సీజన్ చాలా దూరంగా ఉంది అని చెప్పి చెప్తుంది కదా గ్రాస్ హోపర్, అందుకు రైనీ సీజన్ ఫార్ అవే. నెక్స్ట్ పేర్ స్క్విరల్స్.
స్క్విరల్స్ ఏం తింటుంటాయి? నట్స్ కదా! అవి ఎక్కువగా తింటుంటాయి. కాబట్టి మనకి లెసన్‌లో ఇచ్చిన దాని ప్రకారంగా నట్స్ అనేది రాస్తున్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే 3 పెయిర్స్ ఇచ్చారు. 3 పెయిర్స్ ఆఫ్ సెట్స్. ఇక్కడ చూసారా? ఇది ఒకటి లేజీ, గ్రాస్ హోపర్, రెయినీ సీజన్ అండ్ ఫార్ అవే. థర్డ్ వన్ స్క్విరల్స్, నట్స్. మనం సాధారణంగా మ్యాచింగ్ ఇచ్చేటప్పుడు 5 ఆర్ 6 ఇస్తుంటాం కదా! ఇక్కడ మనం యాడ్ అనదర్ క్వెషన్ ఆన్సర్ పెయిర్ దీన్ని క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్నప్పుడు ఈ స్క్రోలర్‌ని కొంచెం కిందకి అనుకుంటే మనకి ఇంకొక సెట్ వస్తుంది. అక్కడ మనం ఇంకొకటి ఇవ్వొచ్చనమాట. యాంట్స్. యాంట్స్ లైన్‌లో వెళ్తుంటాయి కదా! ఎప్పుడు పనిచేస్తూనే ఉంటాయి. ఇక్కడ మనం 5 ఇవ్వాలనుకున్నాం కాబట్టి ఇంకొకటి యాడ్ అనదర్ క్వెషన్ ఆన్సర్ పెయిర్ ఇంకొకటి తీసుకున్నప్పుడు మనం ఇక్కడ ఇంకొక క్వెషన్ ఎంటర్ చేయొచ్చనమాట. గ్యాదర్. గ్యాదర్ చేయటం అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గ్యాదర్? కలెక్ట్ చేయటం. కాబట్టి ఈ విధంగా 5 ఆన్సర్స్ తీసుకున్న తర్వాత మనం నెక్స్ట్ రైట్ సైడ్ ఉంది కదా! నెక్స్ట్ అనేది దాని నెక్స్ట్ మనం క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా ఇక్కడ రిఫ్రెష్ కూడా వస్తుంది. ఒకసారి రిఫ్రెష్ చేసి చూసుకోవాలి. మనం నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా ఈ సెట్‌కి ఈ క్వెషన్‌కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది. ముందు ఇది కూడా ఒకసారి మనం చూసుకోవాలి. లేజీకి ఏమనుకున్నాం? గ్రాస్ హోపర్ అనుకున్నాం. రెయినీ సీజన్ ఫార్ అవే. స్క్విరల్స్, నట్స్. గ్యాదర్, కలెక్ట్. యాంట్స్, లైన్. ఈ విధంగా చూసుకుంటే మనం అన్ని ఆన్సర్స్ కరెక్ట్‌గా పెడితే సరే. లేకపోతే ఒకసారి మళ్ళీ ట్రై అగైన్. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూద్దామా? నెక్స్ట్. ఇక్కడ కరెక్ట్‌గా వచ్చింది కదా! ఈ విధంగా మనం చూసుకోవాలనమాట. తర్వాత ఇక్కడ ఈ విధంగా కరెక్ట్‌గా వచ్చిన తర్వాత మనం సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేయటానికి ముందు మనం ఇక్కడ పర్టిక్యులర్స్ అన్నీ పూర్తి చేయాలనమాట. మ్యాచ్ ద ఫాలోయింగ్. డిస్క్రిప్షన్. ఏ లెసన్‌కి సంబంధించి ఇచ్చామో మనం దానికి సంబంధించిన వివరాలు ఇక్కడ మనం కొంచెం డిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. థర్డ్ క్లాస్ ఇంగ్లీష్ యూనిట్ 7 లెసన్ నేమ్ ద లేజీ గ్రాస్ హోపర్. నెక్స్ట్ సెలెక్ట్ బోర్డ్ ఆర్ సిలబస్. స్టేట్ సిలబస్ ఆంధ్రప్రదేశ్. మీడియం ఇంగ్లీష్. ఇంగ్లీష్ సబ్జెక్టు ఇంగ్లీష్. థర్డ్ క్లాస్. ఇక్కడ గ్రేడ్ లెవెల్ అంటే థర్డ్ గ్రేడ్. సెలెక్ట్ సబ్జెక్ట్ ఇంగ్లీష్. ఈ స్క్రోల్ బార్‌ని కొంచెం క్రిందకంటే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ టాపిక్ సెలెక్టెడ్. మనకిచ్చినటువంటి ఆ లెసన్‌కి సంబంధించి ఇక్కడ ఉంటే ఇందులో వస్తుంది. ఇక్కడ ప్రస్తుతానికి మన కొత్త టెక్స్ట్ బుక్స్‌కి సంబంధించి ఇక్కడ ఏమీ ఇవ్వలేదు కాబట్టి ఇది మనమేం సెలెక్ట్ చేసుకోనక్కర్లేదు. ఒకవేళ మన టెక్స్ట్ బుక్స్‌కి సంబంధించి ఇవన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత మన లెసన్ గనుక ఇక్కడుంటే దాన్ని సెలెక్ట్ చేసుకొని ఆ లెసన్‌కి సంబంధించినవి సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ మ్యాక్సిమమ్ స్కోర్ 1 పాయింట్. సెలెక్ట్ లెవెల్ ఈజీ. ఈజీనా? మీడియమా? ఇక్కడ 3 ఇచ్చారు కదా! ఈజీనా? మీడియం? డిఫికల్ట్. ఈ మూడిట్లో ఏది ఈజీగా ఉంటది కాబట్టి ఇది అందుకని మనం ఈజీ సెలెక్ట్ చేసుకుంటాం. ఈజీ. నెక్స్ట్ సబ్మిట్. మనం సబ్మిట్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఈ విధంగా
వస్తుందనమాట. మనం ఒకటి సెలెక్ట్ చేసుకున్నాం, ఒకటి పూర్తి చేశాము అనేది. నెక్స్ట్. ఇక్కడ చూసారు కదా! ఒక క్వెషన్ అయిపోయిందనమాట. ఇక్కడ మనం షో ఇమ్మీడియేట్ ఫీడ్‌బ్యాక్ ఇది అవసరం అనమాట. పిల్లలకి వెంటనే ఆన్సర్‌లు వాళ్ళు పెట్టింది కరెక్టా? తప్పా? అనేది తెలుసుకోవడానికి మనం వీలయ్యే విధంగా ఉండే విధంగా చూసుకోవాలి. షో ఇమ్మీడియేట్ ఫీడ్‌బ్యాక్ అనేది ఇక్కడ మనం ఆన్ చేసుకోవాలి.